ఉడుత సాయం పాఠం రంగనాథ్ రామాయణంలోని ఏ కాండ నుండి గ్రహించబడింది? ఏ. అరణ్యకాండ, బి. యుద్ధకాండ, సి. సుందరకాండ, డి. ఉత్తరాఖండ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. యుద్ధకాండ. చెరువు పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది? ఏ. కథ, బి. వ్యాసం, సి. పద్యం, డి. స్వాగతం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. స్వాగతం. మేఘం అనే పదంకి సమానార్థక పదం గుర్తించండి. ఏ. ఆకాశం, బి. నీరు, సి. జీవితం, డి. వారిధం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. వారిధం. చీమల బారు పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది? ఏ. వచకం, బి. కవిత, సి. గేయం, డి. గేయ కవిత. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. గేయ కవిత. మాన్యాలు అనగా అర్థమేమిటి? ఏ. అడవి, బి. భూములు, సి. గొప్పవారు, డి. బంగారం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. భూములు. పొట్లపల్లి రామారావు గారి ప్రసిద్ధ రచయిత ఏమిటి? ఏ. ఆత్మవేదన, బి. మెరుపులు, సి. జైలు, డి. జీవితం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. జైలు. ఈ క్రింది వాటిలో ద్వంద్వ సమయంకి ఉదాహరణ? ఏ. లక్ష్మీపతి, బి. దేశభక్తి, సి. తెల్లచొక్క, డి. కూరగాయలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. కూరగాయలు. తెలుగు వర్ణమాలలో అచ్చుల సంఖ్య ఎంత? ఏ. 15, బి. 16, సి. 17, డి. 18. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. 16. తెలుగు వర్ణమాలలో హల్లుల సంఖ్య ఎంత? ఏ. 35, బి. 36, సి. 37, డి. 38. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. 37. బాలనాగమ్మ పాఠ్యాంశ ఇతివృత్తం ఏమిటి? ఏ. సాహసం, బి. సహకారం, సి. నైతిక విలువలు, డి. చరిత్ర సంస్కృతి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. సహకారం. గోవు అనే పదంకి నానార్థ పదం కానిది ఏది? ఏ. సరస్వతి, బి. భూమి, సి. బాణం, డి. స్వభావం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. సరస్వతి. కపి అనే పదం నానార్థం కానిది ఏది? ఏ. వానరం, బి. ఆవు, సి. ఏనుగు, డి. విష్ణువు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. వానరం. త్యాగం అను పదం వికృతి పదం ఏమిటి? ఏ. త్యాగం, బి. త్యాగం, సి. త్యాగం, డి. తేగం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. త్యాగం. పోతన బాల్యం
అనే పాఠ్యాంశ రచయిత ఎవరు? ఏ. పల్లా దుర్గయ్య, బి. టివి నారాయణ, సి. వరదాచార్యులు, డి. సుద్దాల హనుమంతు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, వరదాచార్యులు. పోతన బాల్యం పాఠం ఏ ప్రక్రియకు చెందింది? ఏ. గేయం, బి. పురాణం, సి. అనువాదం, డి. కావ్యం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, కావ్యం. కావ్య ప్రక్రియ యొక్క ప్రధాన లక్షణం ఏమిటి? ఏ. కథనం, బి. ప్రాస, సి. వర్ణన, డి. పైవన్ని. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, వర్ణన. రైతు బిడ్డ అనే వనములై రచన ఈ క్రింది వాటిలో దేని సంకలనం? ఏ. వ్యాస సంపుటి, బి. బుర్రకథా సంపుటి, సి. కావ్య సంపుటి, డి. కవితా సంపుటి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, బుర్రకథా సంపుటి. కందుకము పద అర్థమేమిటి? ఏ. గిన్నె, బి. గొయ్యి, సి. బంతి, డి. కాలువ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, బంతి. బోనం ఏ పదం యొక్క వికృతి పదం? ఏ. అన్నం, బి. కుండ, సి. భోజనం, డి. ప్రసాదం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, భోజనం. ఉడత సాయం అనే పాఠ్యాంశ రచయిత ఎవరు? ఏ. వరదన్న, బి. పోతన, సి. వాల్మీకి, డి. గోన బుద్ధారెడ్డి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, గోన బుద్ధారెడ్డి.